హాయ్. సో ఈ వీడియోలో మనం 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూస్తున్నాం. సో మనం లాస్ట్ వీడియోస్లో ఫంక్షన్స్ అంటే ఏంటో చూసాం, వాటిలో డిఫరెంట్ మెథడ్స్ అంటే ఏంటో చూసాం. సో అసలు ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామని కూడా చూసాం. సో ఈ వీడియోలో మనం 3 డిఫరెంట్ ఫంక్షన్ ప్రాపర్టీస్ని చూస్తాం. సో ఒకటి మ్యాప్ అండ్ ఫిల్టర్. సో మ్యాప్ ఫంక్షన్ అండ్ ఫిల్టర్ ఫంక్షన్ అంటే ఏంటో చూస్తాం. అలానే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది సో ఫంక్షన్స్లో, అండ్ పైథాన్కి వచ్చినప్పుడు అది చాలా ఇంపార్టెంట్. సో మనం అది కూడా చూస్తాం. సో ముందు అసలు మనం మ్యాప్ ఫంక్షన్ అంటే ఏంటో చూస్తాం. సో మ్యాప్ అంటే క్వశ్చన్ అది నేమ్ లోనే ఉంది, మ్యాప్ అంటే ఏందని. సో ఫర్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఈ మ్యాప్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. సపోజ్ మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ నేమ్ స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా ఒక నంబర్ ఇస్తే దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది నా ఫంక్షన్ యాక్చువల్లీ. సో ఇది దీని ప్రాపర్టీ ఇది. సో మనం ఎలా చేస్తామంటే ఇది ఏం రిటర్న్ చేయాలంటే స్క్వేర్ రూట్ రిటర్న్ చేయాలంటే మనం టూ స్టార్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఇచ్చిన నంబర్ యొక్క స్క్వేర్ రూట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకుంటాను. సో సపోజ్ దాన్ని మై లిస్ట్ అనుకున్నాను. సో ఈ లిస్ట్లో 5 నంబర్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది? సో మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, మన దగ్గర ఒక లిస్ట్ కూడా ఉంది. సో నేను ఈ లిస్ట్లో ఉన్న అన్ని వాల్యూస్కి ఈ స్క్వేర్ ఫంక్షన్ని అప్లై చేయాలనుకున్నాను. సో ఇన్ జనరల్గా మనం నమ్మంటే ఒకటే తీసుకున్నాం. సో ఇన్ జనరల్గా అయితే ఇది అంటే దీంట్లో అన్ని వాల్యూస్కి ఇవ్వాలంటే మనం ఒక ఫర్ లూప్ తీసుకోవాలి, లిస్ట్లో ఇటరేట్ చేయాలి. సో ఇది కొంచెం పెద్ద ప్రాసెస్. ఇంకేమన్నా సింపుల్ ప్రాసెస్ ఉందే కన్ఫ్యూజన్ లేకుండా అంటే అదే ఈ మ్యాప్ ఫంక్షన్. సో అసలు ఈ మ్యాప్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. సో ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ మ్యాప్లో స్క్వేర్ ఫంక్షన్ మీరు దేన్ని మ్యాప్ చేయాలనుకుంటున్నారు. సో మనం మై లిస్ట్ అనేది ఒకటి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తాం. సో బ్రాకెట్ తీసుకోండి. యా, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనం ఇది రన్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే ఇది ఒక మ్యాప్ అనేది ఒక రికగ్నైజ్ చేసింది. సో మనకి ఇలా వద్దు, మనకి ఏంటంటే ఈ 5 నెంబర్స్కి స్క్వేర్ రూట్ ప్రింట్ అవ్వాలి. సో అది మన ఇంటెన్షన్. సో మనం అది ఎలా ప్రింట్ అవ్వాలని కూడా ఇవ్వాలి. సో సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అని ఒకటి యాడ్ చేశాను. సో నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ మ్యాప్ ఫంక్షన్ మొత్తాన్ని ఒక లిస్ట్లో ప్రింట్ చేస్తున్నాను, త్రూ లిస్ట్. ఇప్పుడు చూసినట్టయితే మనం తీసుకున్న ఈ మై లిస్ట్లో ఉండే ప్రతి వాల్యూకి మనకు ఇప్పుడు స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో 1 4 9 16 25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 2 3 4 5 మనం ఇప్పుడు అప్లై చేసాం. సో మ్యాప్ ఫంక్షన్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. మనం దీన్ని ఇంకొంచెం కాంప్లెక్స్గా కూడా వాడచ్చు. సో లెట్ సపోజ్ మనం ఇంకేదైనా ఒక కాంప్లెక్స్ తీసుకుందాం. సో నేను సరే ఏదైనా ఒక నేమ్ ఇద్దాం, వీటికి డెమో అని ఇచ్చాను. సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఏదైనా ఒక స్ట్రింగ్కి MyStr ఒక స్ట్రింగ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి, సో ఆ క్యారెక్టర్స్ కానీ ఈవెన్ అయితే, అంటే ఒక వర్డ్లో ఉండే ఒక స్ట్రింగ్లో ఉండే క్యారెక్టర్స్ ఈవెన్ అయితే ఈవెన్ అని ప్రింట్ చేయాలి, లేకుంటే దాంట్లో ఉండే ఫస్ట్ లెటర్ ప్రింట్ చేయాలి. సో సపోజ్ మీకు అర్థం అవ్వాలంటే ఏదైనా ఒకటి తీసుకున్నాం. సో అంటే మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఫర్ సపోజ్ నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను, పైథాన్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి. సో ఈ పైథాన్లో 6 ఉన్నాయి అంటే ఈవెన్, అప్పుడు ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ నేను పైథాన్ అని ఇవ్వకుండా జస్ట్ ప్రోగ్రామ్ అని ఇచ్చాను, దీంట్లో 7 లెటర్స్ ఉన్నాయి. సో ఇది ఈవెన్ కాదు. ఈవెన్ కానప్పుడు దీంట్లో ఉండే ఫస్ట్ లెటర్ ప్రింట్ చేయాలి, అంటే పీ ప్రింట్ అవ్వాలి. సో ఇది నేను చేయాలనుకున్న ప్రోగ్రామ్. ఇది ఎలా చేద్దాం చూద్దాం మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి. సో ఇక్కడ ఒక కండిషన్ రాసుకోవచ్చు. ఇఫ్ లెన్ ఆఫ్ MyStr ఈవెన్ నెంబర్ చెక్ చేయాలంటే మనం %2 = 0 అని చెక్ చేస్తాం. అది సాటిస్ఫై అయితే ఈవెన్ అని, లేకుంటే ఈవెన్ కాదని. సో ఇన్ జనరల్గా మనం ఈవెన్ నెంబర్ని ఇలా ఫైండ్ అవుట్ చేద్దాం. సో రిటర్న్ ఈవెన్. సో ఈవెన్ అని రిటర్న్ చేయాలి. ఒకవేళ ఇలా కాకుంటే ఎల్స్ రిటర్న్ రిటర్న్. సో అంటే ఈ స్ట్రింగ్ లో ఉండే ఫస్ట్ క్యారెక్టర్ రిటర్న్ చేయాలి. ఫస్ట్ క్యారెక్టర్ అంటే మనం 0 అని పెట్టుకోవచ్చు. సో ఇది నా ఫంక్షన్.
సో నేను దీనికి మనం ఇందాక ఎలా ఇది ఇచ్చామో ఒక లిస్ట్ ఉంది నా దగ్గర, సేమ్ అలాంటి ఒక లిస్ట్ ఒకటి తీసుకున్నాం. సో నా దగ్గర మై లిస్ట్ అని ఒకటి ఉంది. సో ఈ మై లిస్ట్లో నేను కొన్ని నేమ్స్ ఇస్తాను. సో ఫర్ సపోజ్ పైథాన్ అలానే జావా, కోబాల్, ఇలా నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేమ్స్ ఇచ్చాను కొన్ని. సో ఇప్పుడు నా ఫంక్షన్ ఏం చేయాలంటే కౌంట్ చేస్తుంది ఫస్ట్. సో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈవెన్ అయితే ఈవెన్ అని రిటర్న్ చేయాలి, లేకుంటే ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్ ని రిటర్న్ చేయాలి. సో ఇది నా ప్రోగ్రామ్ చేయాల్సింది. సో ఇది ఎలా చేస్తానో చూస్తాను. ప్రింట్, సో మనం ప్రీవియస్ గా చేసినట్టే లిస్ట్ లో ప్రింట్ చేయాలి మనం. సో ఇందాకలాగే సో మ్యాప్ ఆఫ్ ఫంక్షన్ నేమ్ డెమో కామా మనం తీసుకున్న లిస్ట్ నేమ్ మై లిస్ట్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం చూసినట్టయితే పైథాన్లో 6 లెటర్స్ అంటే ఇది ఈవెన్ కాబట్టి ఈవెన్ అని ప్రింట్ అయింది. సో జావాలో 4 లెటర్స్ ఈవెన్ కాబట్టి ఈవెన్ అని ప్రింట్ అయింది. సో కోబాల్లో 5 లెటర్స్ ఉన్నాయి. సో ఇది ఈవెన్ కాదు. సో కాబట్టి దాంట్లో ఉండే ఫస్ట్ లెటర్ అంటే సి ప్రింట్ అయింది. బేసిక్ 5 లెటర్స్. సో ఇది కూడా ఈవెన్ కాదు కాబట్టి దాంట్లో ఉండే ఫస్ట్ లెటర్ ప్రింట్ అయింది. సో మనం ఈ టైప్ లో మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఫిల్టర్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో మనం మ్యాప్ చూసాం. సో ఇన్ జనరల్ ఫిల్టర్ ఏం చేస్తుంది? ఫిల్టర్ అంటే ఆ నేమ్ లోనే ఉంది, జస్ట్ ఫిల్టర్ చేస్తుంది అంటే. సో సేమ్ ఫంక్షన్ నే తీసుకుందాం మనం, స్క్వేర్ అనే ఫంక్షన్ ని. సపోజ్ స్క్వేర్ ఆఫ్ నమ్. ఇప్పుడు ఇది మనం రిజల్ట్ ని ఒక దగ్గర స్టోర్ చేస్తున్నాం. ఇది ఏం చేయాలంటే స్క్వేర్ రిటర్న్ చేయాలి మనకు. మనం ఇచ్చిన నంబర్ కి స్క్వేర్ ని రిటర్న్ చేయాలి. సో ఇది మన ఫంక్షన్ రిటర్న్ రిజల్ట్. సో మన స్క్వేర్ ఫంక్షన్ ఇది అనుకుందాం సపోజ్. సో ఇప్పుడు సో మేబీ ఈ ఫంక్షన్ కి మనం ఫిల్టర్ అంత బాగా చేయలేం. సో మనం ఈ ఫంక్షన్ కి మనం మ్యాప్ కిందకి ఎలా చేసామంటే, సో అంటే దీనికి ఒక లిస్ట్ ఆర్ ఇంకేమైనా ట్యూపుల్ అయినా ఏదైనా కూడా తీసుకున్నాం. సో ఆ రెండింటిని కంబైన్ చేసాం. సో రెండు కంబైన్ చేసి ఏమైంది, సో ప్రతి ఒక్క దానికి మనం ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క దానికి ఫంక్షన్ అప్లై అయింది. బట్ మన ఫిల్టర్ అంటే అలా కాదు. సో మనం ఇంకొక లిస్ట్ తీసుకుంటాం, ఆ లిస్ట్ లో ఇది కంపేర్ చేసి ఏవైతే దానికి సెట్ అవుతాయో అవి మాత్రమే తీసుకోవాలి. సో మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఈ స్క్వేర్ ఫంక్షన్ కాసేపు పక్కన పెట్టుకున్నాం. సో నేను ఇప్పుడు ఈవెన్ నెంబర్ ని చెక్ చేయాలనుకున్నాను. డిఫైన్ ఈవెన్ అనుకున్నా. సో ఈవెన్ చెక్ అనుకున్నా నా ఫంక్షన్. సో ఒక నంబర్ ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే ఈవెన్ ఆర్ నాట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఈవెన్ నెంబర్ కండిషన్ అంటే మనకు తెలుసు. సో %2 = 0. సో మన దగ్గర ఒక లిస్ట్ ఉంది అనుకున్నాం. లిస్ట్ లో సెట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. సో 1 2 3. సో మన దగ్గర 9 నంబర్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఇది ఎలా అప్లై చేస్తాం, సేమ్ మ్యాప్ ఎలా అప్లై చేస్తాం అలానే అప్లై చేస్తాం. బట్ దీనికి మ్యాప్ కాకుండా ఫిల్టర్ అని ఇస్తాం అంతే. సో ఫిల్టర్, సారీ మనం దీన్ని లిస్ట్ లో ప్రింట్ చేయాలి. సో సేమ్ మ్యాప్ లాగే మనం ముందు ఎలా యూజ్ చేసాం అలానే లిస్ట్ ఆఫ్ ఫిల్టర్, మన ఫంక్షన్ నేమ్ ఈవెన్ చెక్, అండ్ మన దగ్గర ఉన్న లిస్ట్ నేమ్ నమ్స్. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకు చూస్తే దీంట్లో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. సో ఫిల్టర్ వల్ల ఇది మ్యాప్ అంటే ప్రతి ఒక్క దానికి ఫంక్షన్ అప్లై చేయడం, ఫిల్టర్ అంటే దాంట్లో ఫిల్టర్ చేయడం. సో అంటే వేటికి మాత్రమే ఫంక్షన్ అప్లై అవుతుందో అవి మాత్రమే తీసుకొని రిమైనింగ్ అన్ని మనం ఫిల్టర్ చేస్తాం. సో ఇదే మ్యాప్ కి ఫిల్టర్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు మనం సో బ్యాక్ టు ఈ ఫంక్షన్, ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్స్ అని ఇంకొకటి చూద్దాం. సో ఇప్పుడు వరకు మనం మ్యాప్ చూసాం, ఫిల్టర్ చూసాం. ఇప్పుడు మనం చూసేవి
lambda functions. So Python లో one of the most important and useful concept lambda function అనేది. సో ఈ lambda function అంటే ఏంటంటే ad hoc function అంటాం దీన్ని. సో మనకు ఫంక్షన్ రాయాలంటే జనరల్ గా మనం చాలా కాంప్లెక్స్ గా తీసుకుంటాం, అంటే దానికి ఒక మల్టిపుల్ లైన్స్ రాయాలి, సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలా కాకుండా నాకు సింగిల్ లైన్ లో నేను ఫంక్షన్ రాయాలనుకున్నాను, సో నాకు అంటే అప్పటికప్పుడు నాకు ఒక ఫంక్షన్ కావాలి. సో ఎలా చేయొచ్చు, మనం సపోజ్ స్క్వేర్ ఫంక్షన్ మనం ఇప్పుడు 3 లైన్స్ లో రాసాం. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాస్తే మనం ఎలా రాయొచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు సింపుల్ గా. మన రిజల్ట్ అని ఒక దాంట్లో సేవ్ చేసి దాన్ని రిటర్న్ చేయడం బదులు డైరెక్ట్ గా దీన్ని రిటర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక 3 లైన్ ఫంక్షన్ ని 2 లైన్స్ కి తగ్గించాం. సో ఇదే ఫంక్షన్ మనం ఎలా రాయొచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు, డిఫైన్ స్క్వేర్ ఆఫ్ నమ్. ఇన్ జనరల్ ఇలా కూడా మనం రాయొచ్చు ఫంక్షన్ ని. సో ఇది ఒక వే. సో దీన్ని ఇంకొక వేలో కూడా రాయొచ్చు, లాంబ్డా యూజ్ చేసి, ఇదే లాంబ్డా ఫంక్షన్. సో ఎలా చేస్తామంటే మనం లాంబ్డా నమ్ కోలం, మనం ఇలా డెఫినేషన్ ఏమీ పెట్టట్లేదు, డైరెక్ట్ గా ఇంతే ఫంక్షన్ అయిపోయింది. సో మనం జస్ట్ ఒక్క లైన్ లోనే, ఇందాక మనం 3 లైన్స్ అనుకున్న ఫంక్షన్ ఒక్క లైన్ లోనే ఫిట్ చేసాం. సో ఇదే లాంబ్డా ఫంక్షన్ లోనే అడ్వాంటేజ్. హెడ్ ఆఫ్ ఫంక్షన్స్ ఒక సింగిల్ లైన్ లో మనం ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కూడా ఫిట్ చేయొచ్చు, ఇదే దీనికి ఉన్న అడ్వాంటేజ్. సో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని ఒక వేరియబుల్ లో తీసుకున్నాం. సపోజ్ నేను స్క్వేర్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఆ వేరియబుల్లో ఈ లాంబ్డా ఫంక్షన్ ని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రిటర్న్ చేస్తాను అంటే డైరెక్ట్ గా నాకు వాల్యూ కావాలి, సో నేను జస్ట్ డైరెక్ట్ గా ప్రింట్ చేస్తాను స్క్వేర్ ఆఫ్, నాకు సపోజ్ నాకు 5 ఒక స్క్వేర్ రూట్ కావాలి, సో నేను డైరెక్ట్ గా ప్రింట్ చేస్తాను. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ 25. సో సింపుల్. సో సింగిల్ లైన్ లోనే మనం ఒక ఫంక్షన్ మొత్తాన్ని డిఫైన్ చేసాం. సో ఇదే లాంబ్డా ఫంక్షన్స్ లో ఉన్న ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది లాంబ్డా ఫంక్షన్ అంటే మనం ఎప్పుడైనా కూడా ఒక హడాక్ గా ఒక ఫంక్షన్ ని డిక్లేర్ చేయాలనుకున్నా, దాన్ని యూజ్ చేయాలనుకున్నా కూడా మనం హడాక్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. సో ఇదండి. సో మ్యాప్, ఫిల్టర్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. సో మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. సో అలాగే మీకు ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా ప్రోగ్రామింగ్ రిలేటెడ్ మీకు కామెంట్ చేయండి. సో అలానే మీకు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి పైథాన్ ప్లేలిస్ట్లో. సో కంప్లీట్ పైథాన్ ట్యూటోరియల్ మీరు యాక్సెస్ చేయొచ్చు. అలాగే నేను ఇప్పుడు న్యూటన్ స్కూల్ ప్లే గ్రౌండ్, లాంచ్ ప్యాడ్ లో ప్లే గ్రౌండ్ అనే ఒక ఐడిలో నేను ఇదంతా యాక్సెస్ చేస్తున్నాను. సో మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు, లింక్స్ అనే డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.